తెలంగాణలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత లేదన్నారు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. నిన్న 54% ఎక్కువ సరఫరా చేశామన్నారు. కొందరు భయంతో పానిక్ అవడంతో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అంటున్నారు. స్టీఫెన్ రవీంద్రతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. పెట్రోల్ బంకుల్లో భారీగా క్యూ లైన్లు అయితే కనిపిస్తున్నాయి. పెట్రోల్ దొరకదేమో అనే ఉద్దేశంతో చాలా మంది ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ పరిస్థితులు రావడానికి గల కారణాలు ఏంటనే విషయానికి సంబంధించి తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి సార్, రాష్ట్రంలో ఈ సిచ్యువేషన్ రావడానికి గల కారణాలు? రాష్ట్రంలోనే మనకి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే కొంచెం ఈ వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఏదైతే క్రైసిస్ ఉన్నదో దాని ప్రభావం డెఫినెట్ గా కొంచెం ఉన్నది. ఆందోళన చెందవలసిన పరిస్థితి లేదు. ఎందుకంటే సప్లైస్ మనకి పెట్రోల్ అయినా కావచ్చు, డీజిల్ అయినా కావచ్చు, ఎల్పీజీ అయినా కావచ్చు, లేకపోతే ఈవెన్ పిఎన్జీ, సిఎన్జీ వరకు ఎడిక్వేట్ సప్లైస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేనేం చెప్తానంటే తెలంగాణలోని మనకి సప్లైస్ మిగతా రాష్ట్రాల కన్నా బెటర్ ఉంటాయి. ఎందుకంటే మనకి రిఫైనరీస్ నుంచి, అంటే అది వైజాగ్ కావచ్చు, లేకపోతే మ్యాంగ్లూరు నుంచి కావచ్చు, డైరెక్ట్ మనకి పైప్ లైన్స్ ఉన్నాయి. సో మనకి ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాంటి సప్లై చైన్ డిస్రప్షన్స్ ఉండవు. ఆయిల్ కంపెనీలు కావాలని కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం? అట్లాగేం లేదండి. మనకి ఎంటైర్ కంట్రీకి చూస్తే మనకి అది ఎస్పీఆర్ అంటారు, అంటే స్ట్రాటజిక్ ఏదైతే పెట్రోలియం రిజర్వ్స్ ఉంటాయో అది ఆల్మోస్ట్ మోర్ దాన్ 60 days పైబడి ఉన్నాయి. సో స్టాక్స్ ఆర్ ఇన్ సఫిషియంట్. మనకి రిఫైనరీ నుంచి ఈవెన్ టర్మినల్స్ వరకు కూడా ఎడిక్వేట్ స్టాక్ వచ్చి ఉన్నది. కాకపోతే కొంచెం ఓవర్ బయింగ్ పబ్లిక్ చేస్తున్నందుకు కొంచెం మనకి ఈ సప్లై చైన్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుని ఇన్షూర్ చేసుకుంటా ఉన్నాం. అంటే ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధనలను అమల్లో తీసుకొచ్చాయి. తద్వారా చాలా వరకు పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూతపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి నిబంధన ఎందుకు తీసుకొచ్చారు? ఏ పెట్రోల్ బంక్ కూడా మూతపడలేదు, అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కాకపోతే కొంచెం అక్కడక్కడ టర్మినల్స్ నుంచి ఈ రిటైలర్స్ వరకు ఆ వెహికల్స్ రావడంలో కొంచెం జాప్యం అయితే, కొంచెం అంతరాయం అయితే అక్కడ కొంచెం నో స్టాక్ అని పెడుతున్నారు. అది కూడా టెంపరీగా. సో మా ఆఫీసర్స్ ఏంటంటే ప్రతి పెట్రోల్ బంక్లో ఉన్నారు. అది పోలీస్ కావచ్చు, లేకపోతే మనకి సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే ఓఎంసీ రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఈ మల్టీ ఏజెన్సీ అయితే ఒక డిపార్ట్మెంట్ డిప్లాయ్మెంట్ ఉన్నదో మాకు పెట్రోల్ బంక్స్లో, వీళ్ళు ప్రతి పెట్రోల్ బంక్స్లోని మానిటర్ చేస్తూ ఉన్నాం. స్టాక్స్ ఎట్లా ఉన్నాయి, ఎప్పుడు తగ్గిపోతున్నాయి, అంటే ఎంత త్వరగా మనకి ఈ ట్యాంకర్స్ అన్నది ఇండెంట్ పెట్టుకోవాలన్నది చేసుకుని ఎప్పటికప్పుడు మనము దాన్ని కోఆర్డినేట్ చేసుకుని అంతరాయం కలగకుండా చూస్తూ ఉన్నాము. అది ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తామండి. రాష్ట్రంలో డిమాండ్ ఎంత ఉంది, అంటే మనకు రోజు ఎంత సప్లై అవుతుంది, ఎప్పటి వరకు ఈ నిల్వలు ఉన్నాయి, దీనికి సంబంధించి ప్రజల్లో చాలా గందరగోళ పరిస్థితి ఉంది. దీని ద్వారానే రాత్రులు కూడా వాళ్ళు క్యూ లైన్ లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మన డిమాండ్ ఎంత? అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన నార్మల్గా పెట్రోల్ అండ్ డీజిల్కి 13,000 కిలోలీటర్స్ అవసరం ఉంటే ఇప్పుడు మనము 22,000 కిలోలీటర్స్ పైబడి మనము సప్లై చేస్తూ ఉన్నాం. అంటే మోర్ దాన్ ఆల్మోస్ట్ డబుల్. అట్లానే సేమ్ థింగ్ ఎల్పీజీ కూడా 2,15,000 సిలిండర్స్ అవసరం ఉంటే పర్ డే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 2,19,000 వరకు మనము సప్లై చేస్తూ ఉన్నాము. సో ఎడిక్వేట్గా మనకి స్టాక్స్ ఉన్నాయి, సప్లైస్ ఎప్పటికప్పుడు రిప్లెనిష్ అవుతూ ఉన్నాయి. సో మనకి అట్లాంటి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాం. ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఓవర్ బుకింగ్ చేసుకోవద్దు ఎల్పీజీ. అట్ ద సేమ్ టైం పెట్రోల్ బంక్స్లో కూడా అవసరం ఉన్నంత వరకు తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ మనం పర్చేజ్ చేస్తే ఏంటంటే ఇతరులకి ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే అందరికీ కావాల్సిన స్టాక్స్ అన్నది ఉన్నాయి, మెయింటైన్ చేస్తాం. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కు సంబంధించిన కొరత లేదని చెప్పేసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరు కూడా అదనంగా రోజువారీ వినియోగానికి కాకుండా అదనంగా ఎవరు కూడా కొనుగోలు చేయొద్దని చెప్పేసి, తద్వారా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి కూడా స్టీఫెన్ రవీంద్ర చెప్తున్నారు. కెమెరామెన్ గణపతితో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్.